జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై భీమ్ అనుదయ, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. చూడరు ఒకసారి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. అంబేద్కర్ జయంతికి చేసిన మోతే గ్రామ ప్రజలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మేము ఇప్పుడు జయంతి చేస్తున్నామంటే మోతే గ్రామంలో నాయకులు మొత్తం మాకు సపోర్ట్ చేసి అంబేద్కర్ అంటే మన అందరి వాడు, ఒక్క దళితులకు కాదని చెప్పి మాకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు ప్రతి ఒక్కళ్ళు నిలబడి సపోర్ట్ చేసి ఆల్రెడీ ఒక ఫోటో పెట్టుకొని ఇక్కడ మేము వాళ్ళు చిన్నగా వేసే పరిస్థితి ఒకప్పుడు ఉండే. ఇప్పుడు ఆల్రెడీ ఒక విగ్రహం పెట్టుకొని మొన్న రీసెంట్గానే ఒక 2 నెలల కిందనే విగ్రహం ఓపెన్ చేసుకొని ఈరోజు ఇంత గ్రాండ్గా మేము జరుపుతున్నామంటే మోతే నాయకులు అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అంబేద్కర్ మన అందరి వాడని మన ఒక్కరికే కాదు అందరిని కలుపుకొని చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా ఇట్లనే జయంతి చేసుకోవాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్. ఈనాటి అంబేద్కర్ జయంతిని మోతే గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మన అంబేద్కర్ యువజన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి కృషి చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వాస్తవంగా ఇప్పుడు అంబేద్కర్ అనేది అందరి దేవుడు తను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అందరికీ రిజర్వేషన్లు చదువులోనైతేనేమి, ఉద్యోగాలలో అయితేనేమి, రాజకీయాలలో అయితేనేమి, ఏ విధంలోనైనా కూడా అందరికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఇవాళ మేము బీసీలం నాయకులుగా ఎదుగుతున్నామంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలుతోటే ఇవాళ మేము ఎంపీటీసీ అయినా, ఇక్కడున్న నా తోటి సోదరులు వార్డు మెంబర్లు అయినా, ఉప సర్పంచ్లైనా ఎవరైనా కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం వల్లనే మాకు ఈ పదవులు దక్కినాయి. రేపు చదువుకున్న యువకులకు నౌకర్లు దక్కాలన్నా కూడా ఈ రిజర్వేషన్ పద్ధతి ఆనాడు పెట్టి, ఎందుకంటే అణగారిన వర్గాలకు అన్ని ఫలాలు అందాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ జయంతికి నన్ను పిలిచినటువంటి అంబేద్కర్ యువజన కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు మోతే గ్రామంలో మా గ్రామస్తులందరం కలిసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని గత 2 నెలల కిందనే ఇనాగ్రేషన్ చేసుకొని మేము ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఫోటో పెట్టి ఇక్కడ ఈ ఏరియాలో జరుపుకుంటుండే, అట్లా కాకుండా విగ్రహం ఏర్పాటు చేసి అందరం కలిసికట్టుగా చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలు మన రాజ్యాంగం ఎట్లయితే నిర్మించిండో దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, అనువరణ ఏ కులానికైనా కానీ మంచిగా ఉండేటట్టు ఈ రాజ్యాంగాన్ని నిర్మించి అందరికీ ఇళ్ళవేళలా సపోర్ట్ చేస్తూ ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్. జై భీమ్. ఈరోజు మోతే గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ జయంతి 133వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. గతంలో ఒక ఫోటో పెట్టుకుని మాత్రమే చేసిన ఫస్ట్ టైం అంబేద్కర్ విగ్రహం ముందు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీటీసీ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, మా అంబేద్కర్ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత
ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారి ఆశయాలు అన్ని కులాలకు అన్ని వర్గాలకు సంబంధించి అందరికీ చేరాలని మన ఆశయాలను ఒకటిగా నెరవేర్చుకుంటూ వారు పెట్టిన ఆర్టికల్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించింది. అలాగే ఈరోజు వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.